హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నేను ప్రజెంట్ కాకినాడలో ఉన్నానండి. యాక్చువల్గా ఏంటంటే వర్షం పడుతుంది. వర్షంలో ఒక వీడియో తీద్దాం అంటే ఎలా ఉంటుంది రెయిన్లో ట్రావెల్ చేస్తూ అనేసి బయటకు వచ్చానండి. నేను బయటకు వచ్చేలోకి వర్షం ఆగిపోయిందండి. మళ్ళీ జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది, అందుకని వీడియో షూట్ చేయడం మొదలు పెట్టానండి. ఇది కాకినాడ ఏపీఎస్పి ఏరియా అండి. చూసారు కదా, ఎదరు రోడ్డు అంతా వెట్గానే ఉందండి. మళ్ళీ ఇప్పుడే వర్షం పడడం మొదలైందండి. కాకినాడలో ఈ మధ్యనే రైన్స్ అయితే ఎక్కువ పడలేదండి. ఈ సీజన్కి ఎక్కువ రైన్స్ లేవు, కానీ ఇప్పుడైతే మాత్రం చాలా మబ్బుగా ఉందండి. మరి పెద్ద వర్షం పడుతుందో లేదో తెలీదు. చూద్దామండి, చిన్న చినుకులు పడుతున్నాయి. పెద్ద వర్షం కాదండి, కొద్దిగానే పడుతుంది అనమాట. అంటే రెయినీ డే కాకినాడ ఎలా ఉంటుంది అన్నది మీకు కూడా తెలుస్తుంది కదా. ఈ కాకినాడలో రోడ్లు అవి చాలా డెవలప్ చేస్తున్నారండి. అక్కడికక్కడ ప్యాచ్ వర్క్స్ అవి చేసి రిపేర్స్ చేసి ఇమీడియట్గా ఈ రోడ్డు ఈ మధ్యన గతుకులు ఉండేదండి, ఈ మధ్యన రిపేర్ చేశారు. మరీ పెద్ద వర్షం కాదండి, తుప్పర్లాగా పడుతుంది అనమాట. ఒక పెద్ద జడి పడి ఆగిందండి. ప్రజెంట్ అయితే కొంచెం తుప్పర్లాగా పడుతుంది. కేపీఎల్ అటండి, కైట్ ప్రీమియర్ లీగ్ అట, రెడీ ఫర్ ద బిగ్ స్టేజ్. బ్యానర్ చూడండి. కొంచెం పెద్దదైందండి వర్షం. ప్రజెంట్ అయితే ఎస్ఆర్ఎంటీ మాల్ ఏరియాలో ఉన్నాం అనమాట. మాల్కి ఆపోజిట్గానే ఉన్నాను. లాస్ట్ వీడియో రామేశ్వరం వెళ్ళానండి. రామేశ్వరం నుంచి గొల్లల మావిడాడు వెళ్ళాను అనమాట. ఆ వీడియోలో ప్రాబ్లం వచ్చిందంటే మైక్లో ఏదో సాఫ్ట్వేర్ ప్రాబ్లం వచ్చి సడన్గా కొద్ది దూరం తర్వాత మైక్ ఆడియో డ్రాప్ అయిందండి. యాక్చువల్గా ఆ రోజు కూడా వర్షం పడుతుంది, వర్షంలో వీడియో తీయాలనుకున్నాను, అది అవ్వలేదండి. అట్లీస్ట్ ఈరోజు వీడియో తీయగలుగుతున్నాను, కానీ కాకినాడ ఊర్లోనే ఉన్నానండి, అందుకని ఊర్లోనే షూట్ చేస్తున్నాను అనమాట. సర్పవరం జంక్షన్ ఏరియా అండి. మీకు మైక్లో సౌండ్ వినిపిస్తుందండి, రెయిన్ పడుతున్న సౌండ్ కూడా వస్తుంది. ఏంటంటే టిప్సీ టాప్సీ ఉంటుంది కదండి, ఆపోజిట్ కండి, అంటే బోట్ క్లబ్ దగ్గరకు వస్తున్నాం అనమాట. ఫుల్గా మబ్బేసి చీకట్లాగా అయిపోయిందండి. లైట్ కూడా చాలా తక్కువ ఉంది. కానీ వర్షం మాత్రం పెద్ద వర్షం కాదండి, చిన్న వర్షమే పడుతుంది అనమాట. చూడండి, మళ్ళీ తగ్గిపోయింది.
నాగమల్ తోట జంక్షన్కి వచ్చానండి. ఇక్కడ రెయిన్ తక్కువ ఉందండి, ఇటుపక్క తక్కువ పడినట్టుగా ఉంది. ఇక్కడైతే పెద్ద రెయిన్ లేదండి, తగ్గిపోయింది. యాక్చువల్గా ఇక్కడైతే వర్షం చాలా తక్కువ ఉందండి, మబ్బు కూడా తేలిపోయింది ఇటుపక్క. మనం ప్రజెంట్ ఏంటంటే జేఎన్టీయూ ఆపోజిట్గా ఉన్నామండి, మెడికల్ కాలేజ్ దగ్గరలో ఉన్నాం అన్నమాట. ఫ్రెండ్స్, నేను యాక్చువల్గా ఏంటంటే మెయిన్ రోడ్ వరకు వెళ్ళలేదండి. ఇక్కడ ఎస్పీ ఆఫీస్ దగ్గర ఏంటంటే యూటర్న్ తీసుకున్నాను అనమాట. చూద్దామండి, రెయిన్ ఎటు ఉంటే అటు వెళ్దామండి. ఇటుపక్క ఏంటంటే రెయిన్ చాలా తక్కువ ఉందండి. నా ఇంటెన్షన్ ఏంటంటే రెయిన్లో ట్రావెల్ చేస్తే మీకు చూపించాలని. అసలు రెయినే లేదండి, ఆగిపోయింది పూర్తిగానే. ఇక్కడ కూడా రోడ్లు వెట్టుగా ఉన్నాయండి, అంటే పడి ఆగిందండి. చూసారు కదా, రోడ్ సైడ్ షాపులు అవి ఏంటంటే కవర్లు అవి వేసుకుని ఉన్నారు. రెయిన్ అయితే కంప్లీట్గా అయిపోయిందండి, రెయిన్ ప్రస్తుతం పట్టలేదు. నేను మళ్ళీ నాగమల్ తోట వైపు వెళ్తున్నానండి. మబ్బు అయితే ఫుల్గా ఉందండి, కానీ ఏంటంటే వర్షం ఆగిపోయింది. ఎదురైతే ఫుల్గా మబ్బు ఉందండి. ఫ్రెండ్స్, మళ్ళీ ఏపీఎస్పీ సైడ్ వెళ్తున్నానండి, సర్పవరం నుంచి. చూడండి ఇక్కడ ఫ్రూట్స్ అవి జాంకాయలు ఎన్ని ఉన్నాయో. ఈ ఏరియాలో రోడ్ సైడ్ ఫ్రూట్స్ ఎక్కువ అమ్ముతారండి. అంటే వర్షం పడడం వల్ల ఇంకా తక్కువ ఉన్నాయండి, లేకపోతే చాలా ఎక్కువ ఉంటాయండి. జాంకాయలు అమ్మే వాళ్ళు చాలా ఎక్కువ ఉంటారండి ఇక్కడ. జాంకాయలే కాదండి, అన్ని రకాల ఫ్రూట్స్ దొరుకుతాయండి ఈ ఏరియాలోని. ఈవినింగ్ టైమ్స్ ఎక్కువ ఉంటారండి. ఈ
ఈ ఏరియాలో మళ్ళీ చిన్న తుప్పర్లాగా పడుతుందండి వర్షం. చూడండి, చిన్న డ్రిజిలింగ్ లాగా గ్లాస్ మీద పడుతుంది కదా. ప్రజెంట్ ఏంటంటే ఏపీఎస్పీ నుంచి అచ్చంపేట జంక్షన్ వైపు వెళ్తున్నానండి. ఫ్రెండ్స్, ఇక్కడ వరకు వచ్చాం కదండి. ఒకసారి ఏడీబీ రోడ్లోకి వెళ్ళి ఈ మధ్యన అచ్చంపేట ఫ్లైఓవర్ ఓపెన్ అయిందండి. ఫ్లైఓవర్ మీద ట్రావెల్ చేసి మీకు చూపిస్తాను. అచ్చంపేట జంక్షన్ దగ్గర ఉన్న ఫ్లైఓవర్ ఈ మధ్యన ఓపెన్ అయిందండి. మబ్బు చూడండి ఎంత ఎక్కువ ఉందో, కానీ వర్షం ఏంటంటే చాలా తక్కువ అలా పడుతుందండి. రాలుతున్నట్టు పడుతుంది అనమాట. ఏవో చినుకులు గాల్లో వాటర్ స్ప్రింకిల్ చేస్తే ఎలా ఉంటుంది అలా పడుతుందండి. ఎదురు కనిపిస్తున్నది కదండి, అదే అచ్చంపేట ఫ్లైఓవర్ అండి. అచ్చంపేట ఫ్లైఓవర్ అంటే ఏడీబీ రోడ్లో ఉన్న అచ్చంపేట జంక్షన్లో ఉన్న ఫ్లైఓవర్ అండి. ఇక్కడ వర్షం బాగానే పడి ఆగినట్టు ఉందండి, నీరు ఎక్కువ ఉంది. ఏడీబీ రోడ్లో సర్వీస్ రోడ్లో ఉన్నామండి ప్రజెంట్. ఇక్కడెక్కడ డైవర్షన్ తీసుకుని ఆ రోడ్లోకి వెళ్దామండి. అవతల రోడ్లోకి వెళ్తే మనం ఏంటంటే అచ్చంపేట ఫ్లైఓవర్ నుంచి ట్రావెల్ చేయొచ్చండి. ఆల్మోస్ట్ ఇంచుమించుగా ఇక్కడ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయండి. అచ్చంపేట జంక్షన్కి దగ్గరలోని వర్క్స్ కంప్లీట్ అయినాయి అన్నమాట. దగ్గరలో ఎక్కడ యూటర్న్ తీసుకోవడానికి యాక్సెస్ ఇవ్వలేనట్టు ఉందండి. ఇక్కడ ఇచ్చారండి, మెడికవర్ దగ్గర ఉన్నది. ఫ్రెండ్స్ చూడండి, వర్షం పడి వెలిసిన తర్వాత ఎలా ఉన్నదో వెదరు. చూడడానికైతే సీనిక్గా ఉందండి. మనం ఏంటంటే అచ్చంపేట జంక్షన్ నుంచి మెడికవర్ వైపు వచ్చామండి. మెడికవర్ దాటిన వెంటనే యూటర్న్ తీసుకుని మళ్ళీ పీజీ సెంటర్ ఉంది కదండి, నన్నయ్య యూనివర్సిటీ పీజీ సెంటర్ వైపు వెళ్తున్నాం. అంటే అచ్చంపేట జంక్షన్ వైపు వెళ్తున్నాం అండి. అక్కడ ఫ్లైఓవర్ ఎక్కి ఫ్లైఓవర్ మీద ట్రావెల్ చేసి అవతల వైపుకి వెళ్దామండి. అంటే మొన్న ఎవరో వీడియోలో అడిగారండి, అచ్చంపేట జంక్షన్ ఫ్లైఓవర్ ఒకసారి చూపించండి అని. అలాగే ఈ వీడియో చిన్న లెంగ్త్ వీడియో అవుతుంది కదండి, అందుకనేసి చూపిద్దామని ఇటుపక్క వచ్చానండి. ఇక్కడ ఏంటంటే లెఫ్ట్కి ఉన్నామంటే సర్వీస్ రోడ్లోకి వెళ్ళిపోతామండి. సర్వీస్ రోడ్ నుంచి మళ్ళీ అచ్చంపేట జంక్షన్ ఫ్లైఓవర్ కింద నుంచి కాకినాడ ఊర్లోకి వెళ్ళిపోవచ్చు, లేకపోతే తిమ్మాపురం వెళ్ళొచ్చండి. ఈ స్ట్రైట్గా ఈ రోడ్లో ఉంటే మనం ఫ్లైఓవర్ ఎక్కుతామండి. ఫ్రెండ్స్, ఫ్లైఓవర్ దగ్గరికి వచ్చామండి. చూడండి, ఫ్లైఓవర్ ఈ విధంగా ఉందండి.
ఫ్లైఓవర్ ఏంటంటే ఏడీపీ రోడ్లో అచ్చంపేట జంక్షన్ క్రాస్ చేసుకుని బీచ్ రోడ్ వైపు వెళ్ళిపోద్దండి. అంటే పోర్ట్కి వెళ్ళడానికి మెయిన్ ఇదన్నమాట. కాకినాడ పోర్ట్ ఏరియా, బీచ్ రోడ్డు అన్నిటికి వెళ్తుందండి ఈ రోడ్డు. యాక్చువల్గా ఏంటంటే రెయిన్లో ఎక్కువ దూరం ట్రావెల్ చేయాలనుకున్నానండి, కానీ ఏంటంటే రెయిన్ ఆగిపోయిందండి కంప్లీట్గానే. ఇంకెలాగ ఇటుపక్క వచ్చాను కదా అని ఫ్లైఓవర్ అవి చూపించాను అనమాట. ఫ్రెండ్స్, అచ్చంపేట ఫ్లైఓవర్ చూశారు కదండి, ఎలాగన్నది అన్నది కామెంట్ చేయండి. నేను అచ్చంపేట ఫ్లైఓవర్ దిగి మళ్ళీ ఊర్లోకి వస్తున్నానండి. ఊర్లోకి వస్తున్న మళ్ళీ రెయిన్ పడుతుంది. ఇది కూడా పెద్ద రెయిన్ కదండి, కొద్దిగా పడుతుంది అనమాట. ఏంటంటే ఈ వీడియోలో ఏంటంటే అండి, సర్పవరం నుంచి అచ్చంపేట జంక్షన్ వైపు వెళ్ళాం. మళ్ళీ ఏపీఎస్పీ దగ్గర మళ్ళీ యూటర్న్ తీసుకుని నాగమల్ తోట వరకు వెళ్ళానండి. నాగమల్ తోట దాటి ఇంజనీరింగ్ కాలేజ్ దాటాక మళ్ళీ యూటర్న్ తీసుకున్నాను ఎస్పీ ఆఫీస్ దగ్గర. మళ్ళీ అచ్చంపేట జంక్షన్ వచ్చి ఆ ఫ్లైఓవర్ నుంచి వెళ్ళామండి. ఫ్లైఓవర్ నుంచి వెళ్ళి మళ్ళీ రిటర్న్ ఊర్లోకి వస్తున్నానండి. ఇప్పుడు మళ్ళీ రెయిన్ స్టార్ట్ అయిందనమాట ఊర్లోకి వస్తుంటే. యాక్చువల్గా మనం ఏంటంటే, నేను రామేశ్వరం, గోల్లల మామిడాడ వెళ్ళాను కదండి, వీడియో తీసి పెట్టాను. అప్పుడు రెయిన్ పడుతుంది అనుకున్నానండి, అప్పుడు అసలు రెయిన్ పడలేదు. సరే అప్పుడు పడలేదు కదా అనేసి, ఇప్పుడు ఎలాగో రెయిన్ వస్తుంది కదా అనేసి వీడియో షూట్ చేద్దాం అనేసి బయటకు వచ్చానండి. మళ్ళీ ఇక్కడ ఆగిపోయిందండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అంతటితో క్లోజ్ చేస్తున్నానండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండి.